గ్రహణం ప్రాణాంతకం. కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదు. మనం 10 మంది మంచి కోరు ఏదైనా చెప్పవచ్చు, బట్ కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ కర్మ అంతకు మించి మనం అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. సింహరాశికి మేషరాశికి ఉన్నటువంటి విధానం ఒకటి. ఈ రాశిలో ఉండేటువంటిది 60% అయితే ఈ లగ్నంలో కర్కాటక లగ్నంలో మాత్రము 1000% దోషం ఉంది. సామాన్యమైన దోషం కాదు. ఏ పరిస్థితులలో కూడా ఆ 3వ తారీఖు గ్రహణం రోజు నాడు ఇంట్లోంచి గడప దాటి బయటికి రావద్దు. లేదంటే నేను చెప్పేవాని కదండి, గడప దాటి బయటికి రావద్దు. బయటికి వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే మరి నన్ను అడగద్దు. నీకు ఏది వస్తుందన్నా నువ్వు ఉంటే అంతకు మించి నీకు అన్నీ వస్తాయి, కానీ గడప దాటి బయటికి కాలు పెట్టకు. ఆ రోజునాడు ప్రశాంతంగా మహాలింగార్చన చేసుకో. మర్నాడు ఉదయం పొద్దున్నే ఈ గ్రహణానికి సంబంధించినటువంటిది ఒక వెండి సర్పము, ఒక రూపు చంద్రబింబం, తర్వాత వెండి గ్లాసు, ఒక వస్త్రంతో కలిపి పొద్దున్నే దానం ఇచ్చే. ఇది చేసుకోగలిగితే